హిరోషిమా డే సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిరోషిమా నాగసాకి అణుబాంబు దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి 2 నిమిషాల మౌనం వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ మాట్లాడుతూ 1945 ఆగస్టు 6 మానవ చరిత్రలో చీకటి రోజు అని, యుద్ధం ఎన్నటికీ పరిష్కారం కాదు అని, శాంతియే ప్రపంచానికి శాశ్వత మార్గమని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శి జన విజ్ఞాన వేదిక ఆగస్టు 6 హిరోషిమా డేని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా 1945 ఆగస్టు 6న అమెరికా రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్లోని హిరోషిమాపై బాంబు దాడి చేసింది. అదేవిధంగా ఆగస్టు 9న మరో బాంబుని నాగసాకి నగరంపై వేసింది. ఈ విధంగా లక్షలాది మంది ప్రజల్ని, అందులో పిల్లలు, వృద్ధులు, మహిళలు మొత్తంగా మరణించిన పరిస్థితి వచ్చింది. పర్యావరణం విధ్వంసం జరిగింది. ఈ సందర్భంగా యుద్ధాలు వద్దు మానవాళికి అని ఒక నినాదంతో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు హిరోషిమా డేని నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రజలందరూ కూడా ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న అనేక యుద్ధాలు, అమెరికా, ఇరాన్, ఇజ్రాయిల్, రష్యా, ఉక్రెయిన్, పాలస్తీనా, ఇజ్రాయిల్ వీటి మధ్య జరుగుతున్న యుద్ధాలు అనేవి మానవ వినాశానికి దారితీస్తూ ఉన్నాయి. సైన్సు ఫలితాలు, అణుబాంబులు ఈరోజు విధ్వంసానికి కారణం అవడం కూడా చూస్తూ